హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫోన్ నుంచి ఎలా వర్సెస్ అండ్ లిరిక్స్ కంట్రోల్ చేయబోతున్నామో చూడబోతున్నాం. సో ఫస్ట్ మీ సిస్టమ్ అండ్ మీ ఫోన్ ఒకే వైఫై కనెక్షన్కి కనెక్ట్ అయిందో లేదో చూసుకోండి. ఇఫ్ నాట్ ఒకసారి మీరు కనెక్ట్ చేసుకోండి. నేనైతే కనెక్ట్ చేసుకున్నాను. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత నేను వర్స్వీ అనేది లాంచ్ చేస్తున్నా. వర్స్వీ అనేది లాంచ్ చేసిన తర్వాత మీరు పైన రిమోట్ ఆప్షన్కి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐపీ అడ్రస్ని సెలెక్ట్ చేసుకొని 192.168.0.101 సో 192.168.0 అనే ఐపీ అడ్రస్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎనేబుల్ రిమోట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంది కాబట్టి నేను అలా వదిలేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ రిమోట్ లింక్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంట్రోల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా, ఇది మీరు కాపీ చేసి మీ ఫోన్కి ఎలా పంపించుకోవచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయొచ్చు. ఫర్ నౌ నేను క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నా ఫోన్ స్క్రీన్లో చూసినట్టయితే నేను క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాను. సో ఇక్కడ ఇలా వచ్చింది కదా, సో నేను ఆ లింక్ అనేది ఓపెన్ చేస్తాను. చూసారా, వచ్చేసింది. సో ఇది అన్నమాట మన కొత్త వర్స్వీ ఇంటర్ఫేస్. సో ఇక్కడ బైబిల్, ఇక్కడ సాంగ్స్, ఇక్కడ షెడ్యూల్ చేసిన ఏ సాంగ్ అన్నా, ఏ వర్స్ అన్నా. సో ఇక్కడ సిస్టంలో మీరు ఇది క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసేసి ఇప్పుడు ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బైబిల్లో ఏదైనా వర్స్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సామ్ 1:1. సో ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్. సో నేను ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద మీ ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో నేను ఇక్కడ ఫోన్లో నెక్స్ట్ నొక్కితే అక్కడ కూడా మారుతుంది. మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే 2 డివైసెస్ ఒకే నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండాలి. అది చెక్ చేసుకుంటే అది అలా అయితేనే అవుతుంది. సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేయాలంటే ప్రజెంటేషన్ ఇది క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ సాంగ్స్లో ఏదైనా సాంగ్ మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాంగ్లో ఒక ఇంగ్లీష్ సాంగ్ కొట్టి ఆ వర్డ్ ఒకటే కొట్టేసి సెర్చ్ చేస్తాను. ఇక్కడ మీకు దాని తగ్గట్టు లిస్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో నేను దాన్ని క్లిక్ చేసి ఆ సాంగ్ అనేది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఈ గెట్ అనే బటన్ నొక్కుతాను. సో ఆ లిరిక్స్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. నేను జస్ట్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు సాంగ్ అనేది అక్కడ ప్రజెంట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇలాగా నెక్స్ట్ స్లైడ్ ఇక్కడే మీరు ఫోన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడే మీరు క్లోజ్ చేసేయచ్చు. అండ్ షెడ్యూల్కి వచ్చేసరికి మీరు ముందే ఏదైనా షెడ్యూల్ చేసిన వర్సెస్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ మీరు షెడ్యూల్ చేసి ఉంటే అది మీకు ఇక్కడ చూపించేస్తుంది అన్నమాట. సో ఒకసారి చూడండి, నేను జస్ట్ ఇక్కడ రీలోడ్ కొట్టిన వెంటనే నేను ఆల్రెడీ షెడ్యూల్ చేశాను. సో దాన్ని జస్ట్ క్లిక్ చేసి గెట్ అని నొక్కేసిన వెంటనే మీకు ఇక్కడ లిరిక్స్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఆ లిరిక్స్ మీద క్లిక్ చేస్తే మీకు లిరిక్స్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ క్లోజ్ చేసేయచ్చు. సో అలాగా మీరు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.